సో డాక్టర్ గారు అంటే మీ ఎక్స్పీరియన్స్లో మీరు చాలా వందల వేల కేసులు చూసుంటారు కదా. సో మీ మనసుకు హత్తుకున్నా లేదా ఛాలెంజింగ్గా తీసుకున్నా లేదా ఒక వైద్యునిగా చాలా సంతృప్తినిచ్చిన 1-2 కేసుల గురించి మాత్రం ఏమైనా చెప్తారా? చాలామంది అట్లా గుర్తొస్తారు. ఇప్పుడు ఒక్క పేషెంట్ ఉన్నారు, ఆయనకి 4వ స్టేజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఆయన వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాము. వాళ్ళు చదువుకున్న వాళ్ళే అందరూ, పెద్ద పెద్ద చదువు చదువుకున్నారు. ఒక కూతురు కొడుకు అబ్రాడ్లో కూడా ఉంటారు. 4వ స్టేజ్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది, అయ్యో సార్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే సంవత్సరమే కదా, 6 నెలలే కదా అంటే, అంతే కీమోలు ఇచ్చి చూద్దాము. ఇచ్చాం కీమోలు. పెద్ద ఆయన 9-10 కీమోలకి కంప్లీట్గా డౌన్ అయిపోయాడు. ఇంకా లేవలేని పరిస్థితి. ఇంకా మనమే చెప్పేసాం ఇంకా వదిలేయండి అని. తర్వాత సరే కొన్ని పేషెంట్స్కి కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయండి, పంపించి చూద్దాం, ఆ ముక్కని ట్యూమర్ ముక్కని పంపించి చూద్దాము, మన లక్ బాగుంటే ఆ ట్యాబ్లెట్ ఏదైనా పెడదాము, లేకపోతే ఇంకా వదిలేయండి, ఇంకా టైం అయిపోయింది అనుకుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు. బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్న మ్యూటేషన్ ఆయనకుంది. సో ఆ మందు వాడాము. బ్రెస్ట్ క్యాన్సర్కి ఇప్పుడు ఇంత బ్రాకా అని చెప్తాను కదా, దానికి ఒక టార్గెటెడ్ అన్నాం కదా, ట్యాబ్లెట్ వాడాము. ఫిబ్రవరి 2022కి మొదలైంది ఆ ట్యాబ్లెట్ ఆయనకి. ఈరోజు ఎక్కడున్నాం మనము? జూలై 2025. ఈరోజు కూడా ఇంచుమించు 10,000-12,000 స్టెప్పులు రోజు తిరుగుతాడు ఆయన. ఈ 72. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి నేను 6 నెలలకు ఒకసారి ఒక పెట్ సిటీనో చేస్తాను. ఆ జబ్బు అలానే ఉంది. ఇది వరకు లివర్కి మొత్తం పాకి ఉండే. ఆ ట్యాబ్లెట్ మింగుతున్నారు ఆయన. మధ్యలో దాన్ని కూడా ఆపేశారు ఒక 3 నెలలు 6 నెలలు. అమెరికాకో ఆఫ్రికాకో వెళ్ళి వచ్చారు కూతుర్ని చూడడానికి, కూడా బాగున్నారు. సో అందుకే నేను చెప్తాను, మనం లైఫ్ స్పాన్ ఇచ్చే రైట్స్ మనకి లేవు, అర్హత మనకి లేదు. సో ఎంత ఉంటారు మీరు చెప్పండి, 6 నెలలు కదా అంటే మనం దేవుళ్ళం కాము. మనం కష్టపడాలి అండ్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కొన్నిసార్లు థింక్ చేయాలి. బతకాలంటే ఎట్లయినా బతుకుతారు ఆయన. సో ఈయనను చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈయన ఇంట్లోనే వీళ్ళ ఫస్ట్ కజిన్ ఒక ఆవిడకి కిడ్నీ క్యాన్సర్, ఆవిడని తీసుకొచ్చారు. ఇంకో రిలేటివ్ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఆవిడని తీసుకొచ్చారు. అంటే అండ్ ఈయనకు ఆ మ్యూటేషన్ ఉందని ఇప్పుడు కొడుకు కూతురికి ఇద్దరికి టెస్ట్ చేశాం, ఇద్దరికీ ఉంది. సో రేపు ఈ అమ్మాయికి బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈమె యూకేలో షీఈస్ టేకింగ్ స్టెప్స్. ఓకే. ఈయన ప్రాస్టేట్ ప్యాంక్రియాస్ రాకుండా ఉండడానికి టెస్టులు చేయించుకుంటున్నాడు. అంటే ఏం చేశారు మీరు? 4వ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ పోతాడు అనుకున్నాము, ఆయనని లైఫ్ స్పాన్ పెంచారు విత్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. పెంచడం అంటే ఏదో మంచం పైన లేడు ఆయన, ట్యాబ్లెట్ మింగుతున్నాడు అంతే. కొడుకు కంటే నాకంటే ఫిట్ ఉన్నాడు ఆయన. కొడుకు కూతురులో కూడా మీరు ఆ మ్యూటేషన్ ఉంది, మీరు జాగ్రత్తలు తీసుకోండి, మీకు ఈ ఫలానా జబ్బులు రేపు రాకుండా ఉండాలని వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ ఇచ్చేశారు. అది చాలా సాటిస్ఫైయింగ్. ఓకే. ఇంకొక పేషెంట్ నాకు గుర్తొచ్చేది ఏంటంటే, వెరీ 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 పువర్ పేషెంట్. అర్థం ట్రీట్మెంట్ మేము ఇక్కడ చేయగలిగాము. దాని తర్వాత 3-4 వేలు కూడా పాపం వాళ్ళకి పెట్టుకోవడానికి కష్టం అయిపోయిందని మా కలీగ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే వాళ్ళ దగ్గర ట్రీట్ చేయించాము. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంతా ఒకటే, మేమందరం కలిసి ట్రీట్ చేసాము. క్యూరబుల్ క్యాన్సరే, కానీ ఆవిడికి 2-3 సార్లు తిరగబడ్డది జబ్బు. అప్పటికి ఇక 3rd టైం వచ్చినప్పుడు ఇక కొన్ని కేసెస్ క్యూర్ కావేమో అని అనుకున్నాను. 3 years అయిపోయింది, 4 years అయిపోయింది, ఈరోజు కూడా బాగుంది ఆవిడ. సో అలాంటి వాళ్ళని చూస్తే పాపం వాళ్ళకి డబ్బులు లేవు. ఆయన ఈరోజు కూడా 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్కి వచ్చినా కన్సల్టేషన్ ఫీ పే చేయడానికి కూడా డబ్బులు ఉండదు, మేము తీసుకోము ఆయన ఏదో పాపం మా కోసం తీసుకొస్తాడు, పల్లీలు తీసుకొచ్చిస్తాడు, గ్రేప్స్ ఏదో తీసుకొచ్చిస్తాడు. ఆయన ఇది ప్రేమ. బట్ ఆవిడ బాగుంది, ఈరోజు క్యాన్సర్ నుంచి ఫ్రీ అయిపోయింది. ఇలా చాలా స్టోరీస్ ఉంటాయి. సో అంటే డాక్టర్ గారు, అంటే మీరు చాలామంది పేషెంట్లు చూస్తుంటారు, అంటే దారుణమైన పరిస్థితుల్లో వచ్చే వాళ్ళని, ఆరోగ్యం సహకరించకుండా వచ్చే వాళ్ళని, దీనస్థితిలో ఉన్న వాళ్ళని. అండ్ సో అంటే మీకు యాక్చువల్గా ప్రతిరోజు మోటివేషన్ ఇచ్చేది ఏంటి? విత్ న్యూ ఎనర్జీ మళ్ళీ సీట్లో కూర్చొని మళ్ళీ వైద్య వృత్తిలో అంటే సేవ చేయడానికి వాట్ మోటివేట్స్ యూ? మా పేషెంట్సే. వాళ్ళ సఫరింగ్ కంటే మన సఫరింగ్ ఏమీ లేదు. నేను ఫ్రస్ట్రేట్ అవుతాను, ఆబ్వియస్లీ హ్యూమన్ బీయింగ్ కదా, ఇంట్లో పోయి కొట్లాట పెట్టుకుంటాను, కోపం వస్తుంది, ఫ్రెండ్స్ పైన ఏదో ఉంటుంది. కానీ వీళ్ళ బాధలను చూస్తే మనం దేనికోసం కోప్పడ్డాము, దేనికోసం మర్చాము, చిన్న చిన్న విషయాలకి కోప్పడుతున్నాం కదా అనిపిస్తుంది. సో మా మేజర్ మోటివేషన్ వాళ్ళే. యూ విల్ నాట్ బిలీవ్, మా సార్ చెప్పేవాళ్ళు, మా టీచర్ చెప్పేవాళ్ళు, నీ చేతిలో ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేసుకొని బై అన్ఫార్చునేట్లీ ఇఫ్ దే డై బికాస్ ఆఫ్ డిజీజ్, వాళ్ళు చనిపోయి, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకో పేషెంట్ని నీ దగ్గర తీసుకొచ్చారంటే దానికంటే నీకు పెద్ద అడ్వర్టైజ్మెంట్ లేదు, దానికంటే పెద్ద మార్కెటింగ్ లేదు. సో అలా చాలామంది వస్తారు.
అందరికీ వస్తారు, అందరు డాక్టర్లకు వస్తారు. అది చాలా సాటిస్ఫైయింగ్. అండ్ అలా వచ్చారంటే ఇప్పుడు మా పేషెంట్స్ చనిపోతారు. సమ్ పేషెంట్స్ డై ఎట్ 2 in the night or 3 in the night or ఇంట్లో చనిపోతారు. 1-2 daysలో దే కాల్ యూ, వచ్చి కలుస్తారు, మెసేజ్ పెడతారు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని. ఎందుకు చేయాలి, ఎందుకు రావాలి? అయిపోయింది కదా, డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు, పని అయిపోయింది, ఇంకా నాకు ఆయనతో సంబంధం ఏముంది. లేదా ఆయనతో నాకేమైనా సంతకాలు తీసుకోవాలి, దానికోసం రారు వాళ్ళు. నిజంగా అంత మిడిల్ ఆఫ్ దట్ 13 days కార్యక్రమాల్లో ఉన్నా వచ్చి చెప్పి వెళ్తారు. ఇది మాకు మోటివేషన్. ఇట్లా చాలా ఉంటాయి చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు నేను వచ్చి గ్రేప్స్ ఇవ్వడం, పల్లీలు ఇవ్వడం, పల్లీలు ఏముందండి ఎంత అయింది, కానీ ఆయన అది పెద్ద విషయం. నాకు మీరు ఇప్పుడు ఇంకో పేషెంట్ వచ్చి ఒక ల్యాప్టాప్ ఇచ్చినా అదేం పెద్ద విషయం. అలా ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. ఇవ్వడం అని అనట్లేదు, నేను జనరల్గా చెప్తున్నా. అండ్ ఎలా వాళ్ళు చూస్తారు, ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ద వే దే డూ, కొన్ని కొడుకులు కూతురులు వాళ్ళ తల్లికి చేసేది, హస్బెండ్ వైఫ్కి చేసేది, ఆర్ రివర్స్ పిల్లలు తల్లిదండ్రులకు చేసేది, వాళ్ళని చూస్తే అనిపిస్తుంది ఎంత బాగా చూసుకుంటున్నారు. అది మోటివేషన్. సో అందుకే మెడిసిన్లో ఎప్పుడు మేము డిప్రెస్ అయ్యే సమస్యనే ఉండదు. ఓకే, మీరు పేషెంట్స్ మధ్యలో ఉంటే మీరు డిప్రెస్ అయ్యేదైతే లేదు. అంటే డాక్టర్ గారు అండి, ఇప్పుడు సాధారణంగా టొబాకో తింటూ ఆల్మోస్ట్ 40% క్యాన్సర్లు వస్తున్నాయి. బట్ తినేటప్పుడు మనకి ఎంజాయ్మెంట్, కిక్కు ఇవన్నీ వేరే ఆలోచించాడు, కథ అయిపోతుంది. సో తీరా ఇప్పుడు పరిస్థితి తీవ్రంగా వచ్చి మీ దగ్గరకు వచ్చి పరిస్థితి ఇట్లా వచ్చిన తర్వాత సర్జికల్లో లేదా మెడికల్లో ఉన్నప్పుడు అంటే వాట్ దే ఫీల్ యాక్చువల్లీ, లేదా కొంతమంది అబౌట్ టు డై ఇన్ ఏ ఇయర్ ఆర్ 6 months అన్నప్పుడు, సో వాట్ దే ఫీల్, వాళ్ళు మీతో ఏం చెప్పుకుంటారు, ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. సో గిల్ట్ అయితే ఉంటుంది, కానీ ఆ టైంలో మనం వాడి గాయంలో ఉపకారం వేయడం మంచిది కాదు. చూడు నువ్వు ఇట్లా చేసావు, అందుకే నీకు ఇట్లా వచ్చింది. సో ద వే నేను చెప్పేది ఏంటంటే, సరే అది అయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడు ముందు గురించి ఆలోచిద్దాంలే. ఎందుకంటే ఇప్పుడు ఆ గిల్ట్ ఆయనకు ఉంటుంది ఖచ్చితంగా, నేను టొబాకో తిని పాన్ మసాలా తిని నేను ఇది తెచ్చుకున్నానని. అండ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఆర్ మార్బిడ్ క్యాన్సర్స్, అంటే ఘోరం అది. అంటే మీరు సర్జరీ చేస్తే ఈ ఏరియా సర్జరీ చేయాలి, స్పీచ్, స్వాలోయింగ్, మాట, బ్రీదింగ్ అన్నిటికీ. అండ్ రికరెన్స్ వచ్చిందంటే అది పాకకపోవచ్చు, కానీ అదే ఏరియాలో వచ్చి మీ కాస్మెసిస్, మీ ఫేషియల్ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. సో ఆ పేషెంట్లు చాలా హారబుల్గా ఉంటుంది వాళ్ళది పరిస్థితి. సో అట్లీస్ట్ వాళ్ళ పిల్లలకైనా చెప్తాను. ఇప్పుడు ఉంటారు కొందరు, కొడుకు కూడా వాడు పాన్ మసాలా నవ్వులుతా ఓపీడీకి వస్తాడు. ఏ స్వామి నువ్వైనా ఆపరా బాబు, మీ నాన్నగారు ఇట్లా తెచ్చుకున్నావు, నువ్వు కళ్ళ ముందు చూస్తున్నావు, నువ్వు తెచ్చుకోవద్దురా బాబు అని. నువ్వు చిన్నవాడివి, ఇప్పుడు ఆపితే నీకేమి రాకుండా ఉంటాయి. మీ నాన్నలాగా నువ్వు కూడా 20 సంవత్సరాలు ఇట్లనే నవ్వులుతా కూర్చుంటే ఖచ్చితంగా నీకు కూడా వస్తుంది. ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు మన అంచనా ప్రకారం 1 lakh పీపుల్కి ఒక్క ఆంకాలజిస్ట్ ఉన్నారు భారత్లో అని చెప్పేసి అంచనాలు అంటున్నాయి కదా. సో ఈజ్ ఇట్ ఎనఫ్? అదే రకంగా కొత్తగా ఆంకాలజీ వైపు రావాలనుకునే వైద్య విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఆంకాలజీ ఇస్ అ బ్యూటిఫుల్ ఫీల్డ్. మా ఇంట్లో కూడా నన్ను ఆంకాలజీ చేయొద్దని అన్నారు, మా నాన్నగారే అన్నారు. కానీ ఈరోజు మా నాన్నగారు చాలా ప్రౌడ్, హీఈస్ వెరీ హ్యాపీ. అంటే వీడు కష్టపడుతున్నాడు, వీడు బాగా చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఎవరో ఇక్కడే పుట్టి పెరిగాము కాబట్టి ఆయన కూడా న్యూస్ వెళ్తుంది కదా, ఎవరో ఒక పేషెంట్ వెళ్ళి నాన్నకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఎందుకు చెప్తున్నానంటే, డాక్టర్లు ఉన్నా మీ ఇంట్లో, అంటే నేను చెప్పేది 20 years బ్యాక్, ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. పీపుల్ మే థింక్ దట్ ఆంకాలజీలో ఏం వెళ్తావు అయ్యా, డిప్రెస్ అయిపోతావు కదా, నీ జీవితం మొత్తం ఏడిపోయి చూస్తావు. నేను ఉన్నాను కాబట్టి ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పచ్చు మీరు ఎవరు రావద్దని. అట్లాగా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీల్డ్. రావాలి ఆంకాలజిస్టులు, చేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. కేసులు పెరుగుతున్నాయి, జనాలకు అవసరం, ఇండియా లాంటి పాపులేషన్లో ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు మెజారిటీ ఆంకాలజిస్ట్ హైదరాబాద్లో మాత్రం కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి. ఇప్పుడు నా ఫ్రెండ్సే, వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ నా చోటు చదివాడు, వాడు కాకినాడలోనే ఉంటాడు, మా మురళి. నేను నేను హైదరాబాద్ చుట్టూ రాను, నేను కాకినాడలోనే ఉంటాను. ఇంకో కలీగ్, నేను విజయవాడలోనే ఉంటాను, నేను రాను. అప్పుడు విజయవాడ 15 years బ్యాక్ ఆర్ 12 years బ్యాక్ అందరి మంది లేరు అక్కడ. సో Tier 2 cities జనాలు వెళ్తున్నారు ఇప్పుడు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఆ పేషెంట్స్ ఎందుకు హైదరాబాద్కి రావాలి, ఎందుకు ట్రావెల్ చేయాలి ఇంత దూరం? ఇప్పుడు రేపు నాందేడ్ నుంచో షోలాపూర్ నుంచో వాడు ప్రతి దానికి బాంబేకి ఎందుకు వెళ్ళాలి, టాటా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి? దేశం మొత్తం టాటా హాస్పిటల్కి వెళ్తే వాడు ఎట్లా చేస్తాడు వైద్యం? అక్కడక్కడ డీసెంట్రలైజ్ అయిపోవాలి. సో చాలామంది ఉన్నారు, అది ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికే ఆల్మోస్ట్ డబుల్ ద మంది 3 times ఆంకాలజిస్ట్ అయ్యారు 10 yearsలో. డిఎన్బీస్ ఉన్నాయి, డిఎమ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. సో మీకు Tier 2 cities కూడా జనాలు ఉన్నారు ఆల్రెడీ. అండ్ పేషెంట్లకి అంత ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. టెక్నాలజీ కూడా Tier 2 cities వెళ్ళిపోతుంది. అది రేడియేషన్ మెషిన్ పరంగా కానీ, మంచి సర్జికల్. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు, ఇంటీరియర్ తమిళనాడులో నామక్కల్ అని ఒక ప్లేస్లో నా ఫ్రెండ్ వర్క్ చేస్తాడు. నేను ఆయనతో TMHలో వర్క్ చేశాను. ఈజ్ అ బాంబే పర్సన్. ఆయన ఎందుకు అక్కడ వెళ్ళి వర్క్ చేస్తున్నాడు? అక్కడ దే హ్యావ్ ఎవ్రీథింగ్, ఆల్ ఫెసిలిటీస్ ఇంటీరియర్ తమిళనాడులో.
మన దగ్గర కూడా ఉన్నాయి అట్లానే మన డిస్ట్రిక్ట్స్లో. సో అది రాను రాను ఇంకా డెవలప్ అవుతుంది అంతే.